కేశవాయ నమః గోవిందాయ నమః మాధవాయ నమః ఋషికేశాయ నమః అచ్యుతాయ నమః వృషభరాడాయ నమః వృషంకాయ నమః ఏంటి విగ్రహాయ నమః కన్నార్పకుండా పంతుల్ని చూస్తున్నావు? అంత నచ్చాడా? అయ్యో లేదండి, హరాయ నమః మంత్రాలు చదువుతుంటే తలదించుకుని కూర్చో. నారదాంభాయ నమః నీరదాంభాయ నమః. అమ్మా మమ్మ అనుకో. ఏంటి వాడికి చెవిలో చెప్తున్నాడు? మంత్రం అండి. ప్రేమ మంత్రమా? పెళ్లి మంత్రం అండి. వాడితో నీకు పెళ్ళే? ఏమండి, ఏ గుడి దగ్గర కలుసుకోమన్నాడు? కొట్టండి. అంటే నీ గుట్టుతో నేను టపా కట్టేస్తే వాడి గుడి ముందు కొట్టెట్టేద్దామనే? పీటల మీద కూతురు దగ్గర నుంచి చూస్తున్నాను నీ వరుస. వాడు నీ ఫేస్ చూస్తూ మంత్రాలు చదువుతూ అన్నీ నీ చెవులోనే చెప్తున్నాడు. ఇక్కడ కూర్చోవలసిన వాడు నీ పక్కనే కూర్చుని పొద్దున బయటకు వెళ్ళి వచ్చిన దగ్గర నుండి తలనొప్పి అని చెప్పేసి అల్లాడుతున్నావు. పద ఎంఆర్ఐ తీపిస్తా పద. ఎంఆర్ఐ ఖర్చు ఎంత అవుతుందండి? ఎంత అవుతుంది? 8,000 రూపాయలు అవుతుంది. పొద్దున శారీ షాప్ కి వెళ్ళినప్పుడు పట్టు చీర 8,000 రూపాయలు చెప్పాడు. ఎంఆర్ఐ ఖర్చు పెట్టి 8,000 ఏందో? నాకు పట్టు చీర కొనే వచ్చు కదండి. మరి నీ తలనొప్పి? ఆ పట్టు చీర కొనలేకపోయాననే కదా ఈ తలనొప్పి వచ్చింది. తల్లి నువ్వే ఇస్తానా? ఈ ప్రపంచం ఏ పిల్లమని అంతనా? ఏమండి, మీకు పెళ్లికి ముందు లైఫ్ బాగుందా, పెళ్లి తర్వాత లైఫ్ బాగుందా? పెళ్లికి ముందు అదొక లైఫేనా? ఫ్రెండ్స్ తో తిరగడం, మందు తాగడం. అదే పెళ్లి తర్వాత హాయిగా నీతో కలిసి బట్టలు ఉతకొచ్చు, నీతో కలిసి వంట చేయొచ్చు, ఇల్లు కూడా తడవచ్చు. ఎంత హాయిగా ఉందో. ఏంటి ఈ లిస్ట్ లో సామాన్లు తీసుకురండి. 2 పట్టు చీరలు, 10 తులాల పట్టీలు, 2 తులాల గోల్డ్ చైన్. నీకేమైనా పిచ్చా? పట్టుకో లోపలికి తేరా తేను. అయితే ఈ లిస్ట్ తేకపోతే ఈ లిస్ట్ తీసుకురండి. ఒక బ్లూ డ్రమ్, ఒక కత్తి, 2 సిమెంట్ బస్తాలు. ఈ లిస్ట్ వద్దే, ఆ లిస్ట్ అయ్యే. హలో చెప్పండి నేనా సార్. మేడం చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకున్నారు? బాబా మరే లక్ష్మీపురం. మేడం చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకున్నారు? మంచుకున్నారా నీ కొడుకులు వాగేవా ఇట్లా? మేడం ఇది ఐడియా కస్టమర్ కేర్ సర్వీస్ సెంటర్ మేడం. ఏం తెలుసుకోవాలనుకున్నారో చెప్పండి. అదే మంచుకున్నారా అని అడుగుతాన్నా. సార్ మంచిగా ఉన్నాం మేడం, చెప్పండి ఐడియా గురించి ఏం తెలుసుకోవాలనుకున్నారు? ఏం లేదు ఇక గంటే అడుగుతావని. హలో చెప్పండి. ఏమండి, మీరు రోజు రోజుకి సింహంలా అవుతున్నారండి. ఈ డబ్బులు నావు కాదు, మా ఫ్రెండ్ మీకన్నా వీధి కుక్కేనాయం. హలో, ఎవరు ఫోన్ లో? ఫ్రెండే. నువ్వు ఏ అమ్మాయితో మాట్లాడట్లా, మొబైల్ కి పాస్వర్డ్ కూడా పెట్టుకోవట్లా, కనీసం నువ్వు మందు కూడా తాగట్లా. ఏంటిది? దాంట్లో ఏం ప్రాబ్లం ఉంది? అది మంచిదే కదా. అదే నా ప్రాబ్లం. నేను ఏమైనా గొడవ పెట్టుకోవాలనుకుంటే సాకే దొరకట్లా నాకు. నీతో గొడవ పడకపోతే నాకు అన్నం కూడా సగించట్లా. హలో, ఎవరు? రామకుంటున్నారండి? లేరండి, మీరెవరు? నేను వాళ్ళ అబ్బాయి ఫ్రెండ్ని. మీరు? నేను వాళ్ళ అబ్బాయినండి. సరే, కొంచెం మీ పేరేంటో చెప్తారా? ఎందుకు? మీరు నా ఫ్రెండ్ అన్నారు కదా, నెక్స్ట్ ఎప్పుడైనా మిమ్మల్ని కలిస్తే గుర్తుపట్టాలి కదా, అందుకని. సత్యనారాయణమూర్తి. మై నేమ్ ఇస్ ధనుష్ కోటి, సన్ ఆఫ్ రామ్ కోటి. ఆహా, ఓకే ధనుష్. అలాగే సత్యపండు. ఇదిగో, ఇంకోసారి సత్యపండు అన్నావు అంటే మామిడి పొడి పిసుకుతాను అనుకున్నావు. అదేంటి సార్, నేను మీ ఫ్రెండ్ అన్నారు. మరి అక్కడే నాకు కాలుద్ది. నువ్వు నాకు ఫ్రెండ్ అన్నాను కానీ నేను నీకు ఫ్రెండ్ అన్నానా? కరెక్టే సార్, పాపం ఫీల్ అయినట్టున్నారు. నీ పేరేంటి? ఎంకమ్మ. ఎంకమ్మ? భగవంతుని తందాన్నిచ్చి ఇంత దరిద్రమైన పేరు పెట్టాడేంటి? పేరుదేముంది, వెంకు అని పిలుచుకోవచ్చుగా. అది సరే, నీ పేరేంటి? నా పేరు అన్నవరం. యాదవమంద వీళ్ళ నోర్లు పడిపోవాలి, వీళ్ళ పిల్లలు వేరే వాళ్ళతో లేచిపోవాలి. ఎవరినే అలా తిడుతున్నావు? కాయగూరలు కొనడానికి వెళ్ళినా, కిరాణా సామాన్లకి వెళ్ళినా, ఆఖరికి మెడికల్ స్టోర్ కి వెళ్ళినా చెప్పండి ఆంటీ, ఏం కావాలంటీ, ఏమేమంటారా ఆంటీ? ఆంటీ 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 ఈ పదం తప్ప వేరే పదం రావట్లేదు. పెళ్ళైనంత మాత్రాన ఆంటీలు అయిపోతామా? అయినా ఈ మందన కాదు అనవలసింది,
ఆంటీ అన్న పదం కనిపెట్టినాడు నా చేతికి దొరికితే బాహుబలిని కట్టప్ప పొడిచినట్టు కసక్కమని పొడిచి అరుంధతి పశుపతికి సమాధి కట్టినట్టు సమాధి కట్టేస్తాను.